దీవెన, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెన, ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెన, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెన, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదన, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన. యేసుక్రీస్తు ప్రభువాన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ పేతురు ఏం చేస్తారంటే ఆ ప్రధాన యాజకుని యొక్క చెవి తెగ నరుగుతాడు కదా, మనందరికీ తెలుసు. అప్పుడు యేసు ఏమంటారో తెలుసా? అయ్యా, ఎందుకు పేతురు అతని చెవి ఎందుకు తెగ నరికావు? నేను వేడుకుంటే గనక 12 సేనా వ్యూహములు అటువంటి సైన్యాన్ని, దూతల్ని దేవుడు నా కోసం పంపించడా? ఇవన్నీ నేను అనుభవించాలి. రక్తమాంసంలో పాలివాడవటం అంటే ఆయన ఆకలి కొన్నారు, ఆయన నిందల పాలయ్యారు, ఆయన మన కోసం ఎన్నో త్యాగాలను చేశారు, ఎంతో భారాన్ని ఆయన భరించారు. మనందరి కోసం ఆయన సిలువలో తను తాను తగ్గించుకొని రిక్తునిగా ఏమీ చేయనట్లుగా, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, నిన్ను నువ్వు రక్షించుకోలేవా? నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించలేవా? ఇలాంటి ఎంతోమంది ఎన్నో నిందలు అంటూ ఉంటుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనందరి కోసం గొప్ప సిలువ యాగాన్ని మన కోసం ఆయన చేసినట్లుగా మనం చదువుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రమే కావలమనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. హల్లెలూయా. ఆయన 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని కుమారుడయ్యుండి ఈ లోకంలోనికి వచ్చి ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమైనట్లుగా లేఖనాల్లో మనం చదువుతున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సశరీరుడిగా భూమి మీద ప్రత్యక్షమయ్యారు. ఆయన ఆరోహణమై తిరిగి వెళ్తా ఉన్నప్పుడు శిష్యులు చాలా వేదనతో ఉన్నప్పుడు, ఎందుకు మీరు దుఃఖపడతా ఉన్నారు? ఏ రీతిగా అయితే నేను పరలోకంలోనికి ఎక్కి వెళ్తున్నాను, అలాగే మరలా నేను తిరిగి వస్తాను, మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మరలా నేను తిరిగి వస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సశరీరుడిగా ఈ భూమి మీద అనేక మందికి మాదిరికరంగా ఆయన బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో కనపరిచిన మాదిరేంటో తెలుసా? ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటుంది ఏంటంటే, ఆయన రాజ్యంలోనికి చేరటానికి, ఆయనతో మనం పాలు పొందుకోవడానికి ఏ రీతిగా మాదిరిని కనపరుస్తున్నారంటే, ఈ వాక్యములో చెప్పబడినట్లుగా ఆయన మహారోదనముతో కన్నీళ్లతో తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించారు. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ లోకములు మనం ఎలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ప్రార్థనాపరులుగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని కుమారుడై ఉండి ఆయన ప్రార్థనా జీవితాన్ని ఈ భూమి మీద మన కోసం మాదిరిగా ఉంచిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు చాలా ప్రార్థన ఆత్మచేత ఆయన బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థనా జీవితం. ఆయన పెందల కడనే లేచి ఒలీవల కొండకెళ్ళి ప్రార్థన చేసినట్లుగా, రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్తలో చూసినట్లయితే సిలువ మీద ఒక మాట పలుకుతారు కదా, సిలువ మీద మాట పలికి ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టేశారంట. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 37వ వచనంలో మనం చూసినట్లయితే, అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను.
ఆయన తన ప్రాణాన్ని విడవటానికి ముందు చేసిన పనేంటో తెలుసా? ఆయన గొప్ప కేక వేయటం అంటే ఆయన ప్రార్థన చేశాడు. ఆ గొప్ప కేక ఏంటో మనకు తెలుసు కదా. ఆ గొప్ప కేక ఏంటి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ప్రార్థన చేస్తున్నారు. తన ప్రాణాన్ని విడవటానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి పనేంటో తెలుసా? ఆయన ప్రార్థన చేశారు. తన ప్రాణాన్ని విడవటానికి ముందే కాదండి, ఆయన తన బ్రతుకును భూమి మీద ప్రారంభించిన దినం మొదలుకొని ఆయన చనిపోయే వరకు ప్రార్థన చేతనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి మనం పరిశీలన చేసుకుందామా మన ప్రార్థన జీవితం గురించి? ఎలాగున మనం బ్రతుకుతున్నాం? ప్రార్థన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మన వయసు ఎంత? రక్షణ పొంది 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. ప్రార్థనా జీవితానికి ఎంత వయసు ఉంది? నువ్వు రక్షణ పొందిన దానికి వయసు ఉంది. ఇన్ని సంవత్సరాల క్రితం నేను రక్షణ పొందాను, ఓకే, వెరీ గుడ్, మంచిది. నీ ప్రార్థనా జీవితానికి ఉన్న వయసు ఎంత? దినాలు దొర్లిపోయినాయా? ఆ దినాలు మాసాలుగా మార్చబడినాయా? ఆ మాసాలు సంవత్సరాల కింద చేర్చబడినాయా? ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేయగలిగానండి, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన ఆత్మచేత నేను ఉండగలిగానండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని కుమారుడిగా ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. కానీ మనకి మాదిరిని కనపరచడానికి, మనము నడుచుకోవడానికి, ఏ రీతిగా మనం నడుచుకోవాలో, ఆ రాజ్యంలోనికి ఎలా చేరాలో మనకు నేర్పించడానికి ఆయన ప్రార్థనలో ఎంత పట్టుదల కలిగి ఉన్నారో, ప్రార్థనలో ఎంత మెలకువ కలిగి ఉన్నారో, ప్రార్థనలో ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నారో మనకి నేర్పిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం కోసం ఆయన గోజాడాడండి. అయ్యా, నీ చిత్తం నా జీవితంలో జరగాలి. సిలువ మీద చెప్తారు కదా, ఆయన ఒక విషయంలో చాలా రోదన చెందుతారు. ఏలీ ఏలీ లామా సబక్తా అని ప్రార్థన చేస్తారు కదా, మనకు తెలుసు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెడుతున్నావు? మనందరి పాపం ఆయన మీద మోపబడుతున్నప్పుడు దేవుడు తన చెయ్యి విడిచిపెడతాడని తెలుసు. కానీ ఆ చెయ్యి విడిచిపెట్టినప్పుడు, అయ్యా ఇదిగో మరలా నీ దగ్గరికి రావడానికి, ఆ సంబంధాన్ని మరలా పునరుద్ధరించుకోవడానికి, అయ్యా ఇదిగో నన్ను బలపరచండి అని ఆయన బ్రతికిన దినాలన్నిటిలో కూడా ప్రార్థనలో దేవుని యొక్క చిత్తం కోసం పెనుగులాడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆయన భక్తి చేశాడండి, దేవుని యందు భయభక్తులు కలిగారు. పాపము దేవుని నుంచి యేసుక్రీస్తు ప్రభువాన్ని దూరం చేసింది. అయితే పరిశుద్ధత ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఆ దేవుని చెయ్యి పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య దేవుడు ఆ ఒక్క క్షణం మాత్రమే ఇదిగో విడిచిపెట్టేశారు మనందరి పాపాన్ని బట్టి. కానీ దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద చేసినటువంటి ఆ భక్తి, అందుకే కింద వచ్చిన మనం చదువుకున్నాం కదా, ప్రార్థనలతోనూ యాచనలతోనూ ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆయన చూడండి, ఒలీవల వనములో ఆయన చేసిన ప్రార్థన, ఇదిగో అయ్యా నా గడి వచ్చేసింది, అయితే నీ చిత్తమే సిద్ధించును గాక, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తీసివేయండి అని ప్రార్థన చేశారు. కానీ దేవుని యొక్క చిత్తం కోసం ఆయన చెమట రక్తముగా కారినంతగా ప్రార్థన చేసినటువంటి గొప్ప మాదిరిని యేసుక్రీస్తు ప్రభువారు మన కళ్ళ ముందు పెడతా ఉన్నారు. ఆలోచన చేయండి. అటువంటి భారం ఎప్పుడైనా ఉందా? మనకి ఎప్పుడు రోదన వస్తుంది, ఎప్పుడు కన్నీరు గారుస్తున్నామంటే అప్పుల గురించి కన్నీరు వస్తుంది, మన బిడ్డల భవిష్యత్తుల గురించి కన్నీరు వస్తుంది, మనకున్నటువంటి సమస్యల నుంచి కన్నీరు వస్తూ ఉంది, ఇంకా వేరే 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 వాటి గురించి మనం కన్నీరు గారుస్తున్నాం. కానీ ఎప్పుడైనా ఆహారం కంటే మిన్నయైన ఈ ప్రాణాన్ని గురించి, వస్త్రం కంటే మిన్నయైనటువంటి ఈ దేహాన్ని గురించి, అయ్యో ఒక రోజున దేవుని సన్నిధిలోనికి చేరడానికి, నా ప్రాణాన్ని నా దేహాన్ని నేను సిద్ధపరచుకోవడానికి, ప్రభువా నన్ను రక్షించండి అయ్యా, నా ఆత్మను కాపాడండి అయ్యా, నా శరీరాన్ని రక్షించండి అయ్యా, నీ దగ్గరికి రావడానికి నన్ను బలపరచండి అయ్యా అని మహారోదనంతో కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు చేసింది అదేనండి. యేసయ్య దేవుని యొక్క చిత్తం జరగడానికి కన్నీరు గార్చారు. తన ఆత్మను దేవుని చేతిలో పెట్టడానికి, రక్షించబడడానికి, ఆ మృతుల్లో నుండి మరలా తిరిగి లేపబడడానికి, పునరుద్ధానం అవ్వడానికి ఆయన బహు కన్నీరు గార్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థన జీవితం మనకు కనబడుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఎలా ప్రార్థన చేశారో మనం చూస్తున్నాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి
నా గడియ వచ్చుచున్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లుగా నీ కుమారుని మహిమపరచుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నీరు గార్చే అనుభవాలు ఉన్నాయా? రోదన చేసే అనుభవాలు ఉన్నాయా? మొరపెట్టే అనుభవాలు ఉన్నాయా? మన ఆత్మలను రక్షించుకోవాలి అన్న ఆలోచన మనం కలిగి ఉంటున్నామా లేదా అనేది ఖచ్చితంగా మనం పరిశీలన చేసుకోవాలి. నేను చెప్పాను కదా, నా జీవితాన్ని అంటే నా ఈ స్పిరిచువల్ లైఫ్ గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా నేను ఎలా బ్రతకాలో నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. నా జీవితంలో ఏది మార్పు తీసుకొని రావాలనుకుంటున్నాను, దేనికోసం నేను నీకు మహిమకరంగా బ్రతకాలి అన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటలు. ప్రార్థనా జీవితం ప్రతి వ్యక్తి కలిగి ఉండాలండి. ప్రార్థన ద్వారానే మనం రక్షించబడతాం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవారు రక్షించబడతారు. దానికి ఉదాహరణగా యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన చనిపోయే ముందు చేసిన పని ఏంటంటే ఆయన గొప్ప కేక వేసి ప్రార్థన చేసి తన ప్రాణాన్ని విడిచిపెట్టారు. ప్రార్థన మనం ఏ పరిస్థితులకు వాడుకుంటున్నాం? అసలు ప్రార్థన చేసే అనుభవాలు ఉంటున్నాయా? గృహాల్లో వ్యక్తిగతంగా ప్రార్థన చేయగలుగుతున్నామా? కుటుంబాలుగా ప్రార్థన చేయగలుగుతున్నామా? రహస్యం ముందు చూచిన తండ్రికి మొరపెట్టగలుగుతున్నామా? మన ఆత్మను కృమ్మరించుకోగలుగుతున్నామా? రోధిస్తున్నామా? కన్నీరు గారుస్తున్నామా? అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మను పొందుకున్నామా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మదేవుడు చెప్తా ఉన్నారు. యోవేలు కూడా ప్రవచించారు. ప్రభు వచ్చే ఆ మహాదినాన ఇదిగో ఆకాశంలో సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతాయి. అయితే అదే రోజున ఇదిగో ప్రభు వచ్చే ఆ మహాదినాన ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షించబడతారు. ప్రార్థనే కనుక ప్రామాణికంగా పెట్టుకుని మనల్ని రక్షిస్తే మనం ఎంతమందిని రక్షించబడతాం? ఎంతమందిని రక్షించబడతాం? అనుభవాలను ఎప్పుడైనా గట్టిగా ప్రార్థన చేసి, భక్తులు చాలామంది చెప్తారు కదా, ఇర్మియా భక్తుడు అంటాడు, నా జనులకు కలిగిన నాశనమును చూడగా నా కన్నులు ఏరులై పారుతుందంటాడు. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా ఇదిగో నా మంచం కొట్టుకొని పోతుంది, నా పడక తేలిపోతా ఉంది నా కన్నీళ్ళకి, నా కన్నులు సొమ్మసిల్లిపోయినాయి, నా శరీరం సొమ్మసిల్లిపోయింది, నీతి కొరకు ఆకలి దప్పుల చేత నేను కృషించిపోతా ఉన్నాను. ఎక్కడుంది ఇది ఇటువంటి భక్తి జీవితం? మంచిగా అన్నిట్లో ఎక్కడ కొదవ లేకుండా అన్నీ చక్కగా శరీరానికి మనం అన్నీ చక్కగా సమకూర్చుకుంటున్నామే. ఆత్మ విషయంలో ఎటువంటి పట్టుదల మనం కలిగి ఉంటున్నాం? ఆత్మను రక్షించుకోవడానికి ఎంతవరకు మనం మన జీవితాల్లో ముందు కొనసాగుతున్నాం? మన సమయాన్ని ప్రార్థనలో ఎంతవరకు మనం కేటాయిస్తున్నాం? పరిశుద్ధాత్మదేవుడు ఎందుకో ఈ మధ్య చాలా భారం ఇస్తే చెప్పాను కదా, నిన్నటి నుంచి 100 దినాలు నువ్వు లేచి రేయి మొదటి జామును మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా ఇదిగో నీ ఆత్మను కుమ్మరించు, పసిపిల్లల ప్రాణం తట్టు నీ చేతులు ఎత్తుము. మొన్న ఒక సహోదరి ప్రేయర్ రిక్వెస్ట్, 5 నెలల బాబు, అతనికి బ్లడ్ మోషన్స్, చిన్న పిల్లవాడు. నాకు చాలా భారం వచ్చేసింది. ఆ ఫోన్ నెంబర్ కనుక్కొని, ఎక్కడా బ్రదర్ నేను వస్తానండి ప్రార్థన చేస్తాను. వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేశాను, దేవుని కృపను బట్టి బాగు చేశారు. ఇలాంటి ఎంతోమంది చిన్న బిడ్డలు హార్ట్లో హోల్ అంటున్నారు, మాటలు రావట్లేదు, నడక రావట్లేదు. చిన్న బిడ్డలను పాడు చేయడానికి అపవాది ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంది. యవ్వనస్తులను పాడు చేయడానికి అసలు పన్నే పన్నాగాలు అంతా ఇంత కాదు. టెక్నాలజీ అని, అదని ఇదని రకరకాల పేర్ల చేత యవ్వనస్తులను పాడు చేస్తూ, యవ్వనస్తులు రాజమార్గంలో తిరగడానికి వీల్లేదు, పసిపిల్లలు వీధుల్లో తిరగడానికి వీల్లేదని మరణం కిటికీలెక్కి చూస్తున్న దినాలలో రేయి మొదటి జామున లేస్తాను ప్రభా, ప్రార్థన చేస్తున్నాను, మొరపెడుతున్నాను, అంగలారుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన ద్వారా మనం రక్షించబడతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాదిరించిపోయారండి. యేసయ్య మనకి ప్రార్థన నేర్పించడానికి ఆయన చెమట రక్తముగా మారినంతగా అంత ఎందుకు ప్రయాసపడాలి? తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు, అయ్యా ఇదిగో నువ్వు నన్ను విడిచిపెడతావే ఆ ఒక్క క్షణం చాలు. ఒకవేళ నీ యందు నేను భయభక్తులు కలిగి లేకపోతే ఆ ఒక్క క్షణము ఇక అది అలాగ జారిపోతుందేమో, కానీ నీ యందు భయభక్తులు కలిగి నేను బ్రతికి మరలా నువ్వు విడిచిపెట్టిన హస్తాన్ని నేను నా భక్తితో మరలా నీ చెయ్యి పట్టుకునే అనుభవాలు నాకు కావాలి అని యేసుక్రీస్తు ప్రభువారు తన దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకటం వలన అది సంపాదించుకున్నారండి. దేవుడు విడిచిపెట్టేసిన తర్వాత మరలా యేసయ్య దేవుని చేతులు పట్టుకోవడానికి వచ్చినటువంటి ఆ శక్తి, సామర్థ్యం యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి భక్తి ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం భక్తి ద్వారా ఆ స్వరాన్ని వినగలిగే చెవులు ఇప్పుడే సంపాదించేసుకోవాలి.
ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు రాకడలో ఇదిగో ఇక్కడికి ఎక్కి రమ్మనంగానే వినే స్వరాలు, ఆ చెవులు, ఇక్కడే ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలు అన్నీ ఇక్కడే మనం సంపాదించుకోవాలి. ఇక్కడే మనం సంపాదించుకోవాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుండగా ప్రార్థనా జీవితంలో ఎటువంటి జీవితం ఉంది? ప్రార్థన చేసే అనుభవాలు ఉంటున్నాయా? మీ వ్యక్తిగత జీవితాన్ని ఒక్కసారి ఎవరి మట్టుకే వాళ్ళం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. కన్నీరు గార్చి రోధించి దేవుని సన్నిధిలో మొరపెట్టే అనుభవాలు ఉంటున్నాయా? ఏ రోజైనటువంటి అనుభవాలు? అలసిపోయాను, ప్రార్థన చేసి సొమ్మసిల్లిపోయాను, నీరసం వచ్చేసింది, ఇలాంటి అనుభవాలు మన బ్రతుకుల్లో మనం కలిగి ఉండడానికి ఎంతవరకు మనం తీర్మానం చేసుకుంటున్నాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హన్నా ప్రార్థన చేసింది కదా. ఆమె తన నిందనే చూసుకుంది. అయ్యా నాకు బిడ్డలు లేరు, అందరూ నిందిస్తున్నారు, నాకు ఒక కుమారుని ఇయ్యమని ఆమె దేవుని సన్నిధిలోకి వెళ్ళి తన ఆత్మను కురంభరించుకొని ప్రార్థన చేసింది. ఆమె అనుకుంది సమూయేలు తన నిందను తీసివేయడానికే దేవుడు ఇచ్చాడు అనుకుంది. కానీ సమూయేలు పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటో, ఆ ప్రార్థన వెనకాల దేవుని యొక్క ప్రణాళికలు ఎంత ఆశీర్వాదకరంగా దేవుడు మలిచేశాడో, ఆ ప్రార్థన తరువాత ఎంత ఆశీర్వాదకరమైన అనుభవాల్లోనికి ఆ సమూయేలు నడిపించబడ్డాడో మనం చూస్తే, సమూయేలు హన్నా యొక్క నిందను మాత్రమే తీసేయలేదు. సమూయేలు ఆ కుటుంబానికి, ఆ తల్లిదండ్రులకు మాత్రమే నిందను తొలగించే ఒక వ్యక్తిగా నిలబడలేదు. కానీ ఈ హన్నా చేసిన ప్రార్థన ద్వారా దేవుని ప్రణాళికలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే, సమూయేలు ఆ తరువాత ఇజ్రాయేలును రక్షించే ఒక న్యాయాధిపతిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు న్యాయాధిపతిగా తీర్పు తీర్చాడండి. ఒక ప్రవక్తగా వాడబడ్డాడు. అనేక మందిని అభిషేకించడానికి దేవుడు ఆ సమూయేలును వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. దేవుడు నీకు ఇస్తున్న బిడ్డలు అది నీ సొంతంగా వచ్చింది కాదు. అమ్మో ఇప్పుడు పిల్లల్ని చూడడానికి పెద్దోళ్ళు లేరు, లేకపోతే మా ఉద్యోగం సహకరించదు అని వేరే వేరే ప్లాన్లు వేసేవాళ్ళు చాలామంది కనపడుతూ ఉంటారు. చాలా ఈజీగా ఇవన్నీ లోకపు ఆలోచనలు, లోకపు పోకడలు, లోకము ఇచ్చే ఆలోచనలు. మరి ఏం చేయమంటావు? ఇదిరా నేను చేశాను, నువ్వు అది చేసేయిరా. వాళ్ళకి తెలియదు గర్భఫలం అది ఎలా వస్తుందో, అది ఎవరిచ్చే బహుమానమో వాళ్ళకి తెలియక బిడల విషయంలో నానా రకాలుగా ప్రవర్తించేవాళ్ళు, ప్రయత్నం చేసేవాళ్ళు కనబడుతూ ఉంటారు. అన్నిటికీ లోకం మనకు ఆలోచన చెప్పాలి కదా. దేవుని వాక్యం మనకి ఆలోచన చెప్పదా? నీ సంతానము రానున్న దినాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తానని చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో వారి కోసం పెనుగులాడి ప్రార్థన చేసి దేవుని ప్రణాళికల కోసం ఎదురు చూసినప్పుడు దేవుడు అద్భుతాలు జరిగించరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈజీగా అబార్షన్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, ఈజీగా రకరకాల ప్లాన్లు వేసుకునేవాళ్ళు, సంపూర్ణంగా కంప్లీట్గా దేవుని చిత్తానికి అప్పజెప్పుకునేటువంటి పరిస్థితులు ఈ లోకంలో మాయమైపోతా ఉన్నాయి, మరుగైపోతూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో జ్ఞాపకం చేస్తున్నారు. హన్నా చేసిన ప్రార్థన సమూయేలును చాలా ఆశీర్వదించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన ప్రార్థన ద్వారా సర్వలోకానికి రక్షణ, ఇంకా ఎంతమంది పుట్టబోతున్నారో వారందరికీ రక్షణ. ఆయన రక్తంలో ప్రతి పాపము కడగబడుతుంది. ఎన్ని లక్షల ఎన్ని కోట్ల మంది ప్రజల పాపాలైనా ఆ రక్తము ద్వారా యేసు శుద్ధి చేస్తారు. ఆ రక్తము అంత శక్తివంతంగా ఎలా మార్చబడిందో తెలుసా? ఆయన ప్రార్థనలో పెనుగులాడారు గనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృప మనం పొందుకుందామా? నా ఆత్మను రక్షించని యేసయ్య. ఎప్పుడు ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, వీటి గురించి ఆలోచన అయిపోతూ ఉంది. మన దేహాలను గురించి, ప్రాణాలను గురించినటువంటి ఆలోచన మనకి ఒకవేళ లేకపోతుంటే పరిశుద్ధాత్మ దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నారు. శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన మహారోదనముతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి అని ఈ మరణం నుంచి నన్ను రక్షించండి దేవునికి ప్రార్థన చేశారండి. దేవునికి ప్రార్థన చేశారు. దేవుని కుమారుడు అంతగా ప్రార్థన చేస్తే మనం ఇంతగా ప్రార్థన చేయాలి. మరలా చెప్తున్నాను, మనం చనిపోయిన తర్వాత మరలా దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఆయన స్వరాన్ని వినగలిగి, ఆయన చూడగలిగే నేత్రాలు, ఇప్పుడు భక్తి చేసి వాటన్నిటిని ఇక్కడే మనం సంపాదించుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతుంటాడుగా. మన ప్రార్థన జీవితంలో ఒక నూతనమైన మార్పును తీసుకుని వద్దామా? యేసయ్య చాలా ప్రార్థన చేశారు, దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగించారు. మనం ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగించడానికి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందరిని కళ్ళు మూసుకోనండి. అందరిని కళ్ళు మూసుకొని, ప్రభువా గొప్ప ప్రార్థన ఆత్మచేత
నన్ను నింపండి అయ్యా, నన్ను బలపరచండి నాయన. అందరం కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన జీవితాన్ని గురించి ఒక్కసారి ఆలోచన చేద్దామా? ప్రార్థన చేస్తున్నామా? మన అవసరతల కొరకు, అక్కరతల కొరకేనా? మన సమస్యల కొరకే కన్నీరు గారుస్తున్నామా? నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకోవడానికి ఎంతవరకు కన్నీరు గారుస్తున్నావు? అయ్యా, నువ్వు ఇచ్చిన రక్షణ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభా అది నా దగ్గర నుంచి తొలగిపోకుండా నాయన, పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి నువ్వు తీసివేయొద్దు నాయన. నీ సన్నిధిలో నుండి నన్ను తోలివేయొద్దయ్యా. అందరూ హృదయపూర్వకంగా యేసు నీకు వందనాలు. లేచి నిలబడదామా? అందరం ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప ప్రార్థన ఆత్మచేత అనేక మందిని నింపటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసేవారిని లేవనెత్తడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నారు. రోదనము చేసే స్త్రీలను, అంగలార్చే స్త్రీలను, తెలివి కలిగిన స్త్రీలను ఆయన పిలువనంపుతా ఉన్నారు. అందరూ 2 చేతులు పైకెత్తి, ప్రభువా నన్ను దర్శించండి. దేవుని మాట నిష్ఫలంగా తిరిగి రాదండి, అది అనుకూలమైన దానిని నెరవేరుస్తుంది. అట్టి అనుకూలత నా జీవితంలో మీరు దయచేయండి నాయన. నాలో ఉన్న నిర్లక్ష్యమును తొలగించండి, నాలో ఉన్న అవిధేయతను తొలగించండి, నాలో ఉన్న ప్రభా ఇదిగో నిర్లక్ష్య భావమును తీసివేయండి నాయన. ప్రార్థన యందు పట్టుదల కలిగిన దానిగా, ప్రార్థన యందు మెలకువ కలిగిన దానిగా, శోధనలో ప్రవేశించకుండా అయ్యా మెలకువ కలిగి ప్రార్థన చేయడానికి మమ్మలను బలపరచండి నాయన. అందరూ హృదయపూర్వకంగా అయ్యా నీ కార్యాలు జరిగించండి యేసయ్యా. అందరూ హృదయపూర్వకంగా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. నా ఆత్మను నీ చేతుల్లో పెట్టే వరకు ప్రభా ప్రార్థన ఆత్మచేత నన్ను నింపండి నాయన. ఆయన గొప్ప కేక వేసి తన ప్రాణమును విడిచినట్లుగా ప్రభా నా తుది శ్వాస విడిచే వరకు నాయన ఇదిగో నీ పాదాలు పట్టుకునే అనుభవాలు నాకు కావాలి ప్రభా. ప్రార్థన ద్వారా నా జీవితంలో నాయన ఇదిగో తండ్రి అడుగులను సరి చేసుకోవాలి ప్రభా. ఇదిగో నా జీవితంలో నీ చిత్తము మాత్రమే జరగాలి ప్రభువా. ఇదిగో నీ వాక్యము నా పాదములకు దీపముగా చేయండి, నా త్రోవకు వెలుగుగా చేయండి ప్రభువా. అయ్యా సహాయం చేయండి. అందరూ హృదయపూర్వకంగా మన బ్రతుకులో ఒక నూతనమైన మార్పు కోసం ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థనా పరురాలుగా నన్ను చేయండి, ప్రార్థనా పరుడిగా నన్ను చేయండి నాయన. ఇదిగో పురుషులు పవిత్రమైన చేతులెత్తి కోపమును సంశయమును లేని వారే ప్రార్థనా పరులుగా తీర్చిదిద్దబడడానికి, అలాగే స్త్రీలు రోధించేవారుగా ఇదిగో యవ్వన స్త్రీ తన పెనిమిటి కోసం రోధించినట్లుగా అయ్యా నీ సన్నిధిలో రోధించడానికి మాకు నీ కృపను దయచేయండి ప్రభా. లోకం పాడైపోతున్న దినాలలో, యవ్వనస్తులు పాడైపోతున్న దినాలలో అయ్యా నీ కృప కోసం మేము కనిపెట్టేవారముగా ప్రభా. అయ్యా ఇదిగో అపవాది పన్నాగాలను మేము నాయన లయపరిచేవారముగా మమ్మలను నాయన ప్రార్థనా పరులుగా చేయండి నాయన. మమ్మల్ని జ్ఞాపకకర్తలుగా చేయండి నాయన. మమ్మల్ని విజ్ఞాపనకర్తలుగా చేయండి ప్రభా. తండ్రి నీకు వందనాలు. అందరూ హృదయపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్యా నీకు వందనాలు. రోధిస్తామా? ఒక్కసారి కన్నీరు, 2 చిన్న కన్నీరు, 2 బొట్లు దేవుని సన్నిధిలో కార్చడానికి యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. బలపరచండి అయ్యా, బలపరచండి నాయన, బలపరచండి నాయన. మన ఆధ్యాత్మిక జీవితం ఇలాగే కొనసాగించేద్దామా? నామకార్థపు భక్తి ఇలాగే కొనసాగించేద్దామా? ఒక నూతనమైన తీర్మానంలోనికి రావడానికి అయ్యా నన్ను బలపరచండి యేసయ్యా, నన్ను బలపరచండి, బలపరచండి. స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రార్థన ద్వారా నా గమనాన్ని నేను నిలబెట్టుకోవడానికి నీ కృప నాకు కావాలి యేసయ్యా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రార్థన చేయటం నాకు నేర్పించండి నాయన. ప్రార్థన చేయటం అందరూ అడగండి అమ్మా. ఓ రామా శకోదర. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, పాటగా కాదండి, సమర్పణగా పాడదాము. పాటగా కాదు, మన జీవితంలో నూతన మార్పు కోసం ఆశపడుతూ పాడదాము. ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థన నేర్పడినకుంటా నీ భక్తులకు ప్రార్థన నేర్పావు కదా యేసయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నాపై
మన జీవితాన్ని పరిశీలన చేసుకొని వ్యక్తిగతంగా మన జీవితాలు ఎలా ఉన్నాయి, వ్యక్తిగతంగా నీవు దేవుని ఎదుట అంగీకరించబడడానికి సిద్ధంగా ఉన్నామా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. బిల్లీ గ్రహం ఆయన భక్తుడు గనక నా జీవితంలో సరి చేసుకోవడానికి ఏది లేదని ధైర్యంగా చెప్పగలిగారు. మన బ్రతుకుల్లో సరి చేసుకోవడానికి ఏవి మన కళ్ళ ముందుకు వస్తున్నాయో తండ్రి వాటిని సరి చేసుకోవడానికి నాకు కృప దయచేయండి. ప్రార్థన జీవితంలో పట్టుదల కలిగి అందరూ నోళ్ళు తెరిచి రవ్వా మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థనలు యాచనలు చేసే కృప, నా ఆధ్యాత్మిక జీవితం కొరకు, నా ఆత్మరక్షణ కొరకు నిన్ను యాచించడానికి, నీ పాదాలు పట్టుకొని పెనుగులాడడానికి, నన్ను రక్షించినని నీ పాదాల మీద పడడానికి ప్రభువా నాకు నీ కృప కావాలి నాయనా. అందరూ హృదయపూర్వకంగా ఆయన పాదాలు పట్టుకుందాం, యాచిద్దాం, అడుక్కుందాం. ప్రభువా నీవు లేకపోతే నేను బ్రతకలేను. ప్రభువా నా ఆత్మను రక్షించండి అయ్యా. పాతాళంలో ఉపాయం లేదు, అక్కడ సహాయం లేదు. స్తోత్రాలు స్తోత్రాలు. మన కుటుంబాలలో నూతనమైన తీర్మానాల కోసం, వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితంలో ఒక నూతనమైన తీర్మానం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ బలమైన కార్యాలు జరిగించండి నాయన, నీ బలమైన కార్యాలు జరిగించండి యేసయ్య. నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి గొప్ప ప్రార్థనాత్మ చేత. ఇప్పుడే మీరు నింపండి నాయన, ఇప్పుడే మీరు నింపండి ప్రభువా, ఇప్పుడే మీరు దర్శించండి అయ్యా. నీ వాక్కు నిష్ఫలంగా తిరిగి రాకుండా అనుకూలమైన దాన్ని నెరవేర్చడానికి నీ కృపను దయచేయండి. సాతాను ఎత్తుకొని పోకుండా ప్రభువా వాక్యం మా జీవితాలలో ఫలించడానికి నీ కృపను దయచేయండి. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభు మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షించబడతాడు. నువ్వు శరీరధారిగా ఉన్న దినములలో మాకు మాదిరిని కనపరిచి మమ్మల్ని బలపరిచిన మా గొప్ప దేవుడా తండ్రి, ప్రార్థన చేస్తూ నీ యందు భయభక్తులు కలిగి మేము బ్రతకడానికి నీ కృప మా అందరికీ దయచేయండి. వాక్యపు వెలుగులో మా జీవితాలను కట్టుకోవడానికి నీ కృపను దయచేయండి. నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి, వారి కుటుంబాలలో నూతనమైన కార్యాలు జరిగించండి, ఇంకా నువ్వు ఆశీర్వదించండి. అన్ని విషయాలు సహాయం చేసి మీరే మహిమను పొందుకోమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.